ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, మన ఆశ్రయపురం ఎవరో తెలుసా? ఈరోజు దావీదు ప్లేస్లో యేసు ప్రభుని పెట్టుకొని ఒక మాట చేద్దాం. నువ్వు ఎన్నిసార్లు దేవుని దగ్గర ఉపకారం పొంది అపకార పనులు చేస్తున్నావు? ఎన్నిసార్లు కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నాం మనం. మన పేరేం పెడుతున్నాడు తెలుసు? మోటోడు. మోటోడు చేసిన ఉపకారాలన్నీ మరిచిపోయిన వాడి పేరు మోటవాడు. ఈరోజు మీ అందరితో ప్రభు మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనం దుర్మార్గులమై ఉండకూడదండి, మనం దుర్మార్గులుగా ఉండకూడదు. సో ఎప్పుడైతే తన భార్య వచ్చి తన భర్త విషయమై ప్రాధాయపడిందో దావీదు ఆమెను మన్నించి పంపించాడు. ఈరోజు తల్లిలందరితో, సహోదరులందరితో, ఇక్కడ ఉన్న వారందరితో నేను మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా? నీ ఇంటి వారి మీదకి ఆపద రాక మునిపే ఆయన పాదాలు పట్టుకోగలిగితే, అక్కడ రాయబడి ఉన్నమాట, దావీదు పాదాల మీద పడిపోయిందట ఆమె. దావీదు ఒక ఆశ్రయ దుర్గంగా అనిపించుంటాడు ఆమెకు. తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఈరోజు నువ్వేం చేయాలో తెలుసా? ఉపకారం పొంది, దేవుడు ఎన్నిసార్లు మన్నించిన ఉపకారం పొంది ఎందుకనో తప్పిపోతున్నావు నువ్వు. దేవుడు కబురు పెడుతున్నాడండి మీ అందరికీ, ఆహారం కావాలి, ఆయన ఆకలి తీర్చాలి. చూడ్డానికి మంచి అంజూరపు చెట్టువే నువ్వు, దగ్గరికి వచ్చి చూస్తే ఒక ఆహారం, ఒక పండైన లేదు. దావీదు కూడా అడుగుతున్నాడండి, నా ఆకలి తీర్చు అని. నా సైన్యం ఒక ఆకలి తీర్చు. దేవుడి ఆకలి ఏంటో తెలుసా? ఆత్మలో. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ముందు చెప్పిన దానికి కృతజ్ఞత కలిగి నువ్వు ఆ ఫ్రూట్, ఆ ఫలాన్ని ఇవ్వగలిగితే దావీదు ఆకలి తీరేదిగా. ఈరోజు ఎందుకనో ఉపకారం పొంది కూడా నా దగ్గర ఏమీ లేదు. ఈరోజు నేను అంటానండి, దేవుని ఆకలి తీర్చగలిగిన దమ్మున్న ఆత్మీయత నీకుంటే అప్పుడు ఆయన ఎదుర్కోగలం, ఆయనను ఎదుర్కోగలం. మాది బాప్టిస్ట్ సంఘం అండి, మాది పెంతెకోస్తు సంఘం, మాది ఆర్సీఎం సంఘం, మేమే దేవుణ్ణి ఎదుర్కోగలం, మేమే ఎత్తబడతాం. నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుని దగ్గర చాలా ఉపకారాలు పొంది ఎందుకనో మళ్ళీ మీ కాళ్ళకి నల్ల తాళ్ళు కట్టుకొని వస్తారు చర్చికి. ఎందుకనో మీ పిల్లలందరికీ అవే కడతారు, పెద్ద పెద్ద దుష్టి బొమ్మలు ఈ బొట్లు పెడతారు. ఎందుకనో ఆయన ఉపకారం చేసినప్పటికీ పిల్లలు కావాలని ఏడ్చి గగ్గోలు పెట్టి, పిల్లలు పుట్టిన తర్వాత మీరు చేసే మంచి పని ఏంటో తెలుసా? వాళ్ళు నడు నిండా తాయిదులే, వాళ్ళ కాళ్ళు నిండా తాయిదులే. మరి నిన్ను నాబాలు అని నేను పిలవాలా వద్దా? నేను నాబాలని పిలవాలా వద్దా? అలాంటి వారిని ఎదుర్కోవడానికి దేవుడు రాబోతున్నాడండి, దేవుడు రాబోతున్నాడు. ఆ దోష శిక్ష నీ మీదకి రాకముందే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో నెమ్మది పొందుకుందాం. ఆమేన్ చెప్పాలి అందరూ. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, ఇల్లు మంచి ఇల్లు కోసం ప్రార్థన చేయమంటారు, చేసిన తర్వాత ముహూర్తంలో ఆ రోజు దిగుతారు. మరి మీరు కాదా నాబాలు సంతతి? మంచి ప్రార్థన కూటంకి వెళ్తారు, ఆ రోజు ఎవరైనా ఎదురుపడితే ఏంటి ఇలాంటి వాళ్ళు ఎదురుపడ్డారని ఎందుకో మనసు నొప్పించుకుంటారు. ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాట, ఈరోజు ఆయన పాదాల దగ్గర పడి ఆయన నెమ్మదిని పరచండి. సరైన ఆహారం అంటే సరైన ఫలం ఇవ్వండి ఆయనకి. ఫలించినట్లుగా మీ కళ్ళు, మీ నోరు, మీ చేతులు, మీ యొక్క మాటలు ఫలించాలి.
ఆయన ఆకలి తీర్చగలగాలి. రోషం తక్కువ బ్రతుకు బ్రతకూడదండి. నువ్వు ఎక్కడికైనా వెళ్తుంటే నీ మాటలు ఎట్లా ఉన్నాయి? చర్చిలో చాలా మర్యాదగా కూర్చుంటావు. ఏదైనా వచ్చినప్పుడే నీ నోట్లోంచి ఫలం రావట్లే, మరి నిన్ను నాబాలు సంతతి అనేగా అనాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. సో కాబట్టి మంచి ఫలం నీ చేతిలోనే ఉండాలి. ఆయన ఆకలి తీర్చాలి. ఈరోజు నేను ఒకటి అంటానండి, దావీదు కబురు పెట్టినట్టు దేవుడు నా ద్వారా మీ అందరితో కబురు పెడుతున్నాడు. ఆ కబురు ఏంటో తెలుసా? ఆ కబురు దేవుడు ఏం పెడుతున్నాడో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆ కబురు ఏం పెడుతున్నాడంటే, ఆకలేస్తుంది, దాహంగా ఉన్నాను, ఆకలి అవుతుంది, దాహంగా ఉన్నాను. ఎవరైనా ముందుకొచ్చి దావీదుకి ఎదురుపడి ఆహారాన్ని సిద్ధం చేయగలిగితే, ఆయన ఆకలి తీర్చగలిగితే, ఏమంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఏ ఫలం లేకపోతే దేవుడు ఏం చేశాడు? దాన్ని శపించాడు. మీరు అనుకోవద్దండి, క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాలుగా ఉండి మీరు ఫలించకపోతే మనం శపించే ప్రమాదం ఉన్నది. రైట్, నా వైపు చూడండి. ఇంత కష్టపడితే ఈ వార్త నాబాలు విన్నాడు, దావీదు నీ మీదకి వచ్చిపోతున్నాడని. వినగానే ఆ మాటకు ఆయన నడుం కీళ్ళు పడిపోయి దేవుని చేత ఒత్తబడి మరణంలోకి వెళ్ళిపోయాడు. మరి యెహోషువ ఏర్పాటు చేసిన ఆశ్రయపురంలోని ఒకవేళ ఆయన చేతికి కానీ దొరికితే చంపేసేవారు. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తానండి, యేసు ప్రభు దగ్గర నీకు అడ్డుపడితే ఆ స్త్రీని మరలా ఆమె మరణంలోకి తన ప్రకృతి విధంగా చనిపోయిందే తప్పించి మరుసటి రోజు ఎవ్వరు రాళ్ళు కొట్టి చంపలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అడ్డుపడితే దాని గీతను దాటి లోపటికి వచ్చే వాళ్ళు మరెవ్వరు ఉండరు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుని మహిమపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు పాత నిబంధనలో ఉన్న ఆశ్రయపురంలో నువ్వు ఒకవేళ పొరపాటున దొరికితే మరణంలోకి వెళ్ళిపోయా. ఒక వార్త వింటే మరణంలోకి వెళ్ళిపోయా. కానీ ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ వ్యభిచార స్త్రీ యేసు ప్రభు దగ్గర క్షమాపణ పొందిన తరువాత మరి ఏ ఒక్కరూ ఆయన మీద రాయి వేయడానికి దమ్ము సరిపోలే. ఎందుకోసమో తెలుసా? ఆయనకు అడ్డుపడినది సామాన్య వ్యక్తి కాదు, నజరేయుడైన యేసయ్య. ఏ పాపము లేనివాడు, ప్రకృతిని శాసించేవాడు ఆయన అడ్డుపడ్డాడు. ఈరోజు మీరు అనుకోవద్దండి మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని. అవి ఏ మాటలు వినద్దు. దేవుడు నీతో చెప్పే మాట, ఇక మీదట పాపము చెయ్యకు, అంతే. ఇప్పుడు వరకు తెలిసి చేసావా తెలియక చేసావా నేనేమన్నట్లే. ఈరోజు ప్రభు మీకు ఎదురుపడి ఒక మాట చెప్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చిన శరణం దేవా అని నువ్వు అన్నావు కాబట్టి ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఇక మీదట నువ్వు పాపం చేయకు. ఏమంటే తప్పు చేస్తే అడ్డుపడతారు అనుకోకండి. ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఆయన. నువ్వు తెలియక చేసావుగా, తప్పించబడ్డా. ఇక మీదట పాపం చేయక, మరింత కీడు కలగకుండా ఉండనట్లు ఇక పాపం చేయకు. ఈరోజు నా ఆశ్రయపురము నా యేసయ్య. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన లోపలికి నువ్వు వెళ్ళిపోతే, ఆయనలో నువ్వు కనబడితే, అందుకే ఆయన ఏమంటాడో తెలుసా? నేను మీ యందును మీరు నా యందును. హల్లెలూయా. చూడండి, ఆయన మీ యందును మీరు ఆయన యందు కనబడాలి. మీరు కనబడాలి, యేసయ్యలో మీరు కనబడాలి. అందుకే ఆయన ఏమన్నాడు? ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనందరూ అవయవాలు అయ్యన్నా. ఆయనలో మనం త్వరలో కనబడబోతున్నాం. ఆమేన్ చెప్పాలి అందరూ. హల్లెలూయా.